బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే వేర్వేరు లెక్కలు చెబుతుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన రుణ సమీకరణ గణాంకాలపై సీఎం మంత్రుల మధ్య తీవ్రమైన గందరగోళం నెలకొంది. గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం లెక్కలకు ప్రస్తుతం మంత్రులు చెప్తున్న గణాంకాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్ని రకాల అప్పులు 8.21 లక్షల కోట్లకు చేరాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పగా, గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించిన గణాంకాలు వేరుగా ఉండడం గమనార్హం. భట్టి విక్రమార్క వివరాల ప్రకారం బీఆర్ఎస్ సర్కార్ చేసిన మొత్తం అప్పు 6.71 లక్షల కోట్లు. ఈ విషయాన్ని డిసెంబర్ 2023లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేరుంది. కానీ తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ అంకెను 8.21 లక్షల కోట్లకు పెంచేశారు. దాంతో అప్పులపై కేబినెట్ మంత్రుల్లో ఎవరికి స్పష్టత లేనట్టు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ రాష్ట్ర అప్పు 8.11 లక్షల కోట్లు అని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు 3 రోజుల క్రితం గత ప్రభుత్వం చేసిన అప్పు 7.30 లక్షల కోట్లు అని చెప్పి 2 రోజుల తర్వాత దాన్ని 8.21 లక్షల కోట్లుగా మార్చేశారు. కరీంనగర్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సర్కార్ మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని సెలవిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4.14 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, తాము కేవలం 1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని భట్టి విక్రమార్క సమర్థించుకున్నారు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే, ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు అంటే 27 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్టు అంగీకరించారు. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2026 నివేదిక ప్రకారం డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలోనే ప్రభుత్వం దాని అనుబంధ సంస్థలు చేసిన మొత్తం అప్పు 3.19 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక వీటిలో అప్పులపై ఏ సంఖ్య నిజమని ప్రజలు, ఆర్థిక నిపుణులు గందరగోళానికి గురవుతున్నారు.